పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత భద్రతా రంగం చరిత్రలో కొత్త అధ్యయనం మొదలు కానుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF తొలిసారిగా మహిళా కమాండ్ బృందాన్ని రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు పురుషులే అధికంగా ఆధిపత్యం చూపిన ఈ రంగంలో మహిళా జవాన్లు అడుగుపెట్టడం నిజంగా మైలురాయిగా భావిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని బార్వాహా రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ జరుగుతోంది. మొదటి బ్యాచ్లో భాగంగా 30 మంది మహిళలు ఆగస్టు 11న శిక్షణ మొదలుపెట్టారు. అక్టోబర్ 4 వరకు ఇది కొనసాగింది. ఆ తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ అక్టోబర్ 6న ప్రారంభమై నవంబర్ 29 వరకు కొనసాగనుంది. మొత్తం మీద 100 మంది మహిళలకు ఈ స్పెషల్ కమాండో ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరి శిక్షణ క్రమం చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు, ఆధునిక ఆయుధాల వినియోగం, లైవ్ ఫైర్ డ్రిల్స్, రన్నింగ్, అబ్స్టాకిల్ కోర్సులు, అడవుల్లో సర్వైవల్ టెక్నిక్స్ వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాదు 48 గంటల పాటు సాగనున్న కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఈ వ్యాయామంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడి పరిస్థితుల్లో టీంతో కలిసి పనిచేయడం వంటి లక్షణాలను పరీక్షిస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ మహిళా కమాండోలు ఎయిర్పోర్ట్లు, హై సెక్యూరిటీ ప్రాంతాలు, సున్నితమైన కార్యాలయాల వంటి ప్రదేశాల్లో విధుల్లోకి దిగుతారు. అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్లతో కలిసి కూడా పనిచేయనున్నారు. ఉగ్రవాద ముప్పులు, అత్యవసర పరిస్థితులు, బందీలను రక్షించే ఆపరేషన్లో వీరిని ఉపయోగించనున్నట్లు CISF ప్రకటించింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో మహిళలు సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి విభాగాల్లో అడుగుపెట్టారు. ఇప్పుడు CISFలో మహిళా కమాండోలు చేరడం దేశ భద్రతా వ్యవస్థలో లింగ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మహిళలు కమాండో ప్రాంతాల్లో ఉన్నప్పటికీ భారత్లో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు. సమాజంలో మహిళల శక్తి, ప్రతిభకు ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. ఇక నుంచి ఎయిర్పోర్ట్లు, హై సెక్యూరిటీ జోన్లలో ఆయుధాలతో అప్రమత్తంగా నిలిచే కమాండోల్లో మహిళలకు స్థానం ఉండనుంది. ఇది కేవలం భద్రతా రంగం మార్పే కాకుండా భారతీయ మహిళలకు కొత్త స్ఫూర్తినిచ్చే పరిణామం కూడా.